చంద్రబాబు నాయుడు బాగా న్యాయం చేశాడు కదండి అలాగే. చంద్రబాబు నాయుడు బాగా న్యాయం చేశాడు కదా. ఇప్పుడు జగన్ గారు ఎంపీలతో సమావేశం అనేది ఏర్పాటు చేశారు. అది ఎందు నిమిత్తాన్ని ఏర్పాటు చేశారని మీ అభిప్రాయం? వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మరి వదిలేసుకుంటాడు, వదులుకోడు కదా. దీనివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా కూటమికి? ఎవరైనా పార్టీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ జనాన్ని చూసుకోవాలి కదా. ఓడిపోయని చెప్పేసి వదిలేడు కదా. అలాగే వాళ్ళందరూ సమావేశం అయ్యాడు. దానివల్ల కూటమి వల్ల ఏముండదు, ఇటు జగన్ అందరితో సమావేశం అనేది మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. దీనివల్ల ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏమన్నా ప్రత్యేక? అవును, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కదా. పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అయితే రద్దు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే వాలంటీర్లు అందరినీ కొనసాగించన్నారు. న్యాయంగా అయితే దాని మీద 3 మంది బతుకుతున్నారు పిల్లలు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండనీయమని అన్నారని వైసీపీ వేత్తలు అంటే అనొచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్పారు మేనిఫెస్టోలో? వాలంటీర్లు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పారు. అదే మాట మీద ఉంటారనుకుంటున్నారు మరి జనం కూడా. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారంటారా? సాగిస్తామని అని అంటారు, అంటున్నారు. జీతం పెంచే అవకాశం ఉందంట. ఆల్రెడీ చెప్పాడు కదా 10,000 ఇస్తానని. 10,000 ఇస్తారంటారా? ఇప్పుడు పెన్షన్ అనేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుతో ఉంది. దాన్ని ఎన్టీఆర్ భరోసా పేరుగా మార్చారు. చూడమ్మా, ఎవరు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళు వాళ్ళ జెండాలు మార్చుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ మార్చలేదా? మార్చాడు కదా. అలాగే వీళ్ళ పార్టీ ఉన్నది కానీ వీళ్ళు మార్చుకుంటారు. మళ్ళీ వాళ్ళ పార్టీ వస్తే వాళ్ళు మార్చుకుంటారు. అది కామనే కదా. ఇప్పుడు మీరు కొత్త ఇంట్లో దిగలేరనుకో, మీకు నచ్చిన రంగు వేసుకుంటారు మీ ఇంట్లో. మళ్ళీ ఎవరైనా దిగితే మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉంటారు. ఇదే అంతే. లోకేష్ గారికి గతంలో కూడా ఐటీ మంత్రిగా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయనకి ఐటీ మంత్రినే కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆయన ఇంకా ఏమన్నా మార్పులు చేయడానికి అవకాశం ఉండిద్ది అంటారా? రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు కదా, అలాగే ఇంప్రూవ్ చేస్తాడేమో, చేయొచ్చేమో. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన హామీలన్నీ మంచిది అంటారా ప్రజలకు? ప్రజలకు ఏది ఇచ్చినా తీసుకుంటారు. ప్రజలు ఏది ఇచ్చినా తీసుకుంటారు. ఫ్రీ బస్సుల వల్ల ఆటో వాళ్ళకి ఏమన్నా కొద్ది ఇబ్బంది కలుగుతుంది మరి, కలగదా? ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు, కొద్ది ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి ఏదో మళ్ళీ ప్రత్యామ్నాయం చేస్తున్నారు కదా, అలాగే చేస్తారు ఏదో. ఇప్పుడు సూపర్ 6 మీద మీ అభిప్రాయం అండి? ఆయన పెట్టాడు పథకాలు, మరి అవన్నీ అమలు చేస్తే అందరూ హ్యాపీ. అన్న క్యాంటీన్లు కూడా రీఓపెనింగ్ చేస్తానన్నారు. దానివల్ల అది ఇప్పుడు ఆ ముసలాయన అడుక్కున్నాడు చూసా, ఆ 20 రూపాయలు ఇట్టో 10 రూపాయలు భోజనం చేస్తాడు అతను. ఇప్పుడు నన్ను 10 రూపాయలు అడగట్లేదు అతను. ఇప్పుడు మోడీ గారు కూడా ఏం చెప్పారు? భిక్షం వేయొద్దని చెప్పారు, అవునా? డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు. బట్టలు కానీ భోజనం కానీ నీట్గా ఇమ్మన్నారు. అదే వాళ్ళు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారంగా అయితే ఎప్పుడు ఎవరి బొమ్మలు వేసుకోలేదు. ఈయనకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, వేసుకున్నారు. ఎప్పుడు మన రాజముద్ర ఉండేది గతంలో, అది ఉంటేనే అన్నాం. ఇప్పుడు పెన్షన్ కూడా పెంచుతామన్నారు, దానికి సంబంధించి పెంచుతారు మరి, పెంచుతారు. పెంచాలనే కదా. ఇప్పుడు ఇంకోటి ఏది ఇస్తానంటేనే కదా ప్రజలు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి 4,000ని 5,000 చేస్తానంటే దానికి వెళ్తారు. ప్రజలు ఏది ఇచ్చినా తీసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయడంపై మీ అభిప్రాయం ఎలా? సంతోషకరమే. ఆయన ఎటువంటి మార్పులు చేస్తారని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎటువంటి మార్పులు కాదు, మార్పులు చేయడానికి ప్లాన్ చేస్తారు అంతే. ఆయన ఇంతకుముందు కాదు, రాజకీయ చరిత్ర ఏం కాదు కదా, ప్రస్తుతానికి వచ్చాడు, దాన్ని ఏదో డెవలప్ చేస్తారు. ఆయన దేని మీద దృష్టి పెట్టచ్చని మీ అభిప్రాయం? ఆయనకున్న భావజాలను బట్టి ప్రజలు ఎక్కడైతే బాగా వీక్గా ఉన్నారో అక్కడ చూస్తాడు అనుకుంటున్నాం. మరి డిఎస్సి మీద కూడా సైన్ చేశారు, తొలి సంతకం అనేది, దానిపై మీ అభిప్రాయం? మరి ఛానల్ అయిపోయింది కదా డిఎస్సి ఛానల్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి ప్రజెంట్ మరి తీసిన తర్వాత ఎంతమందికి ఇస్తాడు అన్నది చూడాలి. అది కూడా ఏంటంటే గ్రేడ్ ఉన్న వాడికి ఇస్తేనే బాగుంటుంది. ఇలా దాని సిఫారసులతో ఇస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. చదువుకున్న వాడికి ఇస్తే మంచిదే.